చేసిండ్రు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కాదంటే ఎవరు ఆల్టర్నేటివ్ ఉన్నారు శోభక్క? అన్నయ్య కాంగ్రెస్ కాదంటే ఎవరు ఆల్టర్నేటివ్? బీఆర్ఎస్ కదా. కాంగ్రెస్ కనుక ప్రభుత్వ వైఫల్యం చెందితే మీరు ఆల్టర్నేటివ్ స్థాయికి ఎదగలే కదా భారతీయ జనతా పార్టీ. అంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారురాలుగా మాట్లాడతానండి. నేను తెలంగాణ ఉద్యమకారురాలుగా మాట్లాడతాను. బీఆర్ఎస్ అయిపోయింది అంటే చెప్తున్నా నేను. ఇంకా పని భరత్ గారు మీరు అడిగిన క్వశ్చన్ లో ఇప్పుడు అక్క ఉద్యమకారురాలుగా మాట్లాడుతుంది కాబట్టి నేనేం అడగలేను, కానీ తేజస్వి సూర్య గారు మొన్న మాట్లాడింది కానీ, గతంలో ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడింది కానీ, అమిత్ షా గారు మాట్లాడింది కానీ, భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఏమో తెలంగాణ ఉద్యమం సుష్మా స్వరాజ్ గారి పాత్ర చిన్నమ్మలాగా పోషిస్తే, తెలంగాణ ఏర్పడ్డాక 12 ఏళ్ల తర్వాత కూడా అది తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తుంటున్నారో గానీ మళ్ళీ బీజేపీ సెల్ఫ్ గోలా చేసుకుంటుంది. సుష్మా స్వరాజ్ గారు, సోనియా గాంధీ గారు, మీరా కుమార్ గారు ముగ్గురు అమ్మలు తెలంగాణకు తెచ్చినామని మనం చెప్పుకుంటుంటే, మరి వీళ్ళు తల్లిని చంపి బిడ్డని ఇచ్చినామని పదే చెప్తున్నారు. ఇండియా పాకిస్తాన్ అని చెప్తున్నారు. దానికి ఇక్కడున్న బీజేపీ నాయకులు గట్టిగా వాళ్ళ హైకమాండ్ కు చెప్పాలి. లేకపోతే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ మళ్ళా కాంగ్రెస్ కాకపోతే బీఆర్ఎస్ అనేటట్టుంది. బీజేపీ వైపు ప్రజలు చూస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులు హైకమాండ్ కి అందించడంలో ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు. తెలంగాణ పట్ల ఉన్న నెరేటివ్ ని బీజేపీ అధిష్టానం పదే తెలంగాణ మనోభావాలు దెబ్బతీస్తుంది. అక్క పార్టీలో ఉంది, పార్టీ కన్నా కూడా అక్కను మేము ఉద్యమకారులుగా చూస్తాం కాబట్టి అక్కతో నేను డిబేట్ చేయను. వేరే బీజేపీ నాయకులు ఉంటే అగ్రెసివ్ గా మాట్లాడేటోడు. మేమందరం కూడా ఇక్కడ ఉన్న మీరు తీసుకొచ్చిందంతా కూడా తెలంగాణ వాదులు. తెలంగాణ డిఎన్ఏ ఉంది కాబట్టి మనకి రాజకీయాలు కత్తి వెంకట స్వామి. నేనేమంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కొత్త కల్చరు ఉద్యమం నుంచి చాలా మంది నాయకులను చేసింది, కానీ ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటుకి 6,000 రూపాయలు మాకు ఎందుకు ఇయ్యలేదని చెప్పి హుజురాబాద్ లో ప్రజలు రోడ్డుకి ఎక్కిరు. ఇది ప్రపంచంలో 8వ వింత ప్రజాస్వామ్యంలో. ప్రజలు డబ్బులు తీసుకోవడం ఇవ్వడం అనేది సీక్రెట్ గా జరుగుతుంటే, దళిత బంధు పేరుతో హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గారిని ఓడించాలనే కసితోటి దళిత బంధు తీసుకొచ్చి ఓటుకు 6,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటుంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. బ్రిటన్ దేశంలో 2 పార్టీలకు పెట్టిన ఎలక్షన్ ఖర్చు కూడా, మొత్తం ఖర్చు కూడా హుజురాబాద్ లో పెట్టిన ఖర్చు కాదు, దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టినాయి టీఆర్ఎస్ కావచ్చు నేనేమంటున్నా అంటే కొత్త పొలిటికల్ కల్చర్ తీసుకురావడంలో కేసీఆర్ గారి సక్సెస్ ఎంత ఉందో ఫెయిల్యూర్ కూడా అంతే ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఎంత ప్లస్, టీఆర్ఎస్ ప్లస్ కుటుంబం అనేది అంత మైనస్. ఇది నేను కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవంతో చెప్తా. కేసీఆర్ ఉద్యమకారులతో ఉన్నప్పుడు, అమరవీరుల కుటుంబాలతో ఉన్నప్పుడు, 14 ఏళ్లు ఉద్యమంలో ఉన్నప్పుడు, కేటీఆర్ కవిత పార్టీకి దూరంగా ఉన్నప్పుడు కేసీఆర్ మన అందరి వాడైండు. ఇలా సొంత కూతురే మన కేసీఆర్ కాదు మర మనిషి అంటున్నట్టే కుటుంబం మీద మమకారము, అధికారం మీద ప్రేమ చివరికి అధికారంలోకి వెళ్ళిపోయింది. దానికి కారణము కేసీఆర్ ప్లస్, కేసీఆర్ మైనస్. కేసీఆర్ ప్లస్ కేసీఆర్ కుటుంబం మైనస్ తెలంగాణకి. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి ఇచ్చిన గౌరవం అది ఎప్పటికీ ఉంటది. కానీ కేసీఆర్ ని ఎందుకు మనం పదే అడుగుతామంటే, కెపాసిటీ ఉండి గొప్ప పోరాటం చేసి వ్యూహం చేసిన కేసీఆర్ ఈ విధంగా చతికిల పడడం అనేది మనందరికి బాధ కలిగిస్తుంది. ప్రతి ఊర్లో కేసీఆర్ విగ్రహం పెట్టే విధంగా ఉండాల్సిన కేసీఆర్ ఒక తెలంగాణ బాపుగా, ఆయన ఎవరు మన బాంబేలో బాల్ ఠాక్రే లాగా ఉండాల్సిన కేసీఆర్ కళ్ళ ముందే కేసీఆర్ కుటుంబం ఇట్లా చీలికలు పీలికలు పోవడము తెలంగాణ బాల్ ఠాక్రే కుటుంబం కూడా చీలిపోయిన కుటుంబాలు ఏమన్నా పదవి తీసుకోలే అంటే బాల్ ఠాక్రే గారి గౌరవం తీసుకోకుండా ఆయన ఉన్నప్పుడే ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మధ్య అట్లాగా సార్. బాల్ ఠాక్రే విగ్రహం మీద పావురం నెట్టేస్తే ఆటో నడిపే ఆటో డ్రైవర్ కూడా పోయి తుడుస్తాడు. బాల్ ఠాక్రే గారి మీద ఇవాళ మరాఠా ప్రజలందరూ కూడా బాల్ ఠాక్రేని ఒక దేవుడుగానే చూస్తారు, ఆయన కుటుంబం. కానీ కేసీఆర్ గారికి కూడా ఆ స్థాయి అవకాశం వచ్చింది, కానీ ఆయన మిస్యూజ్ చేసుకున్నాడు కుటుంబం మీద మమకారంతో. అంటే తమ్ముడు విఠల్ గారు తమ్ముడు కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమకారులను, మీలాంటోళ్లను, మాలాంటోళ్లను ఎందరినో దూరం చేసుకున్నాడు. ఆ దూరం చేసుకోవడానికి కారణం కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న బంధువర్గమే తప్ప గాని కేసీఆర్ గారు ఆలోచన చేసుకోకుండా చేసిండ్రు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల్లో ఒక గొప్పగా నాటకపోయే విధంగా మనలాంటోళ్ళం ఎంతో కష్టపడ్డాం. కానీ కుటుంబ సభ్యులకు ప్రియారిటీ ఇచ్చి ఉద్యమకారులందరినీ దయ్యాల లెక్క చూడడం వల్లనే ఇవాళ కవిత అంత ఘాటుగా మాట్లాడుతుందని నేను అనుకుంటున్నా. ఎన్నడూ కూడా ఉద్యమకారులము కేసీఆర్ ను మర మనిషి అని ఎక్కడ కూడా మేము అనలే ఇవాళ. కానీ ఇవాళ ఒక కన్న బిడ్డనే ఇవాళ కేసీఆర్ ను మర మనిషి అంటుందంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబము ఎంత దిగజార్చే విధంగా ఇవాళ కవిత సపోర్ట్ చేస్తుంది, మాట్లాడుతుందంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు. అసలు
ఒకసారి ఏం ఒకసారి జరుగుతుంది మీరు రాష్ట్రంలో? అడిగిన మసూరాచారి గారిని అడుగు. మసూరాచారి గారు ఏంది కామెంట్, కవిత గారి కామెంట్